అది 1931 డిసెంబర్ 14 కమిల్లా జిల్లా కోర్టు మెజిస్ట్రేట్ చార్లెస్ స్టీవెన్స్ ఎదుట చేతిలో రివాల్వర్ తో 14 ఏళ్ల స్కూల్ అమ్మాయి తర్వాత 10 సెకండ్లలో పేలిన ఇరువులు ఈ సామ్రాజ్యపు పునాదుల్ని కదిలించాయి. ఆ అమ్మాయి పేరే సునీతి చౌదరి. భారత స్వాతంత్ర సంగ్రామం చరిత్రలో యంగెస్ట్ విప్లవకారిణి. చరిత్రలో మూలకు నెట్టివేయబడ్డ అగ్నిజ్వాల. సునీతి చౌదరి 1917 మే 22న కమిల్లా బెంగాల్లో జన్మించింది. సునీతి చౌదరి, శాంతి ఘోష్ అనే ఇద్దరు పిల్లలు చదువుతున్న హై స్కూల్ కి కమిల్లా మెజిస్ట్రేట్ చార్లెస్ స్టీవెన్స్ వచ్చాడు. అమ్మాయిలను లైన్ లో నిలబెట్టి గాడ్ సేవ్ ది కింగ్ అని నినదించమన్నాడు. ఒప్పుకొని పిల్లలను చెంపలు వాయించాడు. అక్కడే ఉన్న సునీతి చౌదరి, శాంతి ఘోష్ పిల్లల మీద చేయి వేసేవాడు మనిషే కాదు అని డిసైడ్ అయ్యాడు. టార్గెట్ ఫిక్స్ అయింది. 1931 డిసెంబర్ 14న ఉదయం 10 గంటలకి సునీతి మరియు శాంతి ఇద్దరు స్కూల్ యూనిఫామ్ చేతిలో పుస్తకాలు పట్టుకొని కోర్టుకు వచ్చారు. కలెక్టర్ స్టీఫెన్స్ కు పిటిషన్ ఇవ్వడానికి వచ్చినట్లు నటించారు. కలెక్టర్ టేబుల్ దగ్గరికి వెళ్ళగానే ఒక్కసారి పుస్తకాల్లో దాచిన రివాల్వర్ బయటకు తీసి పెడా గుళ్ళు పేల్చారు. చనిపోయింది స్టీవెన్స్. అక్కడికక్కడే కుప్పకూలాడు. అందరూ షాక్ లో ఉండగా ఇద్దరు మాత్రం పారిపోలేదు. అక్కడే నిలబడి జై హింద్, భారత్ మాతకి జై అని నినదించారు. హత్య జరిగిన వెంటనే బ్రిటిష్ సైనికులు సునీతిని, శాంతిని బంధించారు. 14 ఏళ్ల పసిపిల్లలని కూడా చూడకుండా డిగ్రీ ప్రయోగించారు. మీ విప్లవ సంస్థ యుగాంతర రహస్యాలు చెప్పాలంటూ వేధించారు. కానీ ఆ పసిపెదవుల నుంచి వందే మాతరం నినాదం తప్ప ఒక్క రహస్యం కూడా రాలేదు. ఇద్దరు ఖైదీ జీవితం గడుపుతూనే జైల్లో చదువుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం 1939లో